ఇది ఏ పొలిటికల్ పార్టీకి కూడా ఏ విధంగా పాయింట్ అవుట్ చేసి అయితే తీయలేదు. కాబట్టి అలాంటివి ఏమి దృష్టిలో పెట్టుకోకండి. ఒక ఓవర్ మాస్ సినిమా. బిఫోర్ గ్యాంగ్ ఆఫ్ గోదావరి, ఆఫ్టర్ గ్యాంగ్ ఆఫ్ గోదావరి విశ్వసేనకి మాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువగా పెరుగుతుంది మాత్రం నాకు అనిపించింది. సెకండ్ హాఫ్ యావరేజ్ కూడా ఫస్ట్ హాఫ్ చాలా బాగా, ఫస్ట్ హాఫ్ 200% ఉంది. సో దానివల్ల ఏంటంటే ఫస్ట్ హాఫ్ కోసం మన సినిమా ఖచ్చితంగా చూడాలి. సెకండ్ హాఫ్ కొన్ని సీక్వెన్స్ చాలా బాగున్నాయి, బట్ సెకండ్ హాఫ్ కొద్దిగా యావరేజ్గా అనిపించింది. కానీ ఫస్ట్ హాఫ్ బేబస్ అంటే మనం అనుకునే దానికంటే హై లెవెల్లో ఫస్ట్ హాఫ్ ఉంది. సో ఓవరాల్గా ఏంటంటే ఎక్కడ వల్గారిటీ ఏమీ లేకుండా ఒక ఫ్యామిలీస్కి వెళ్ళి కూర్చొని చూసే ఒక ఓవర్ మాస్ సినిమా ఇది. అంజలి క్యారెక్టర్ అయితే హైలైట్గా ఉంది, చాలా బాగా చేసింది. నాకు చాలా రోజుల తర్వాత మన తెలుగు అమ్మాయి ఒక మంచి పెర్ఫార్మెన్స్ ఉన్న ఒక స్కోప్ ఉన్న క్యారెక్టర్ దొరికింది, చాలా బాగా చేసింది అని అనిపించింది. నేహ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. వాళ్ళు వీళ్ళు ముగ్గురు క్యారెక్టర్ హైలైట్. ఇంటర్వెల్ ఫైట్ ఎట్లుందని? ఇంటర్వెల్ సీన్ ఒక ఫైట్ ఉంటుంది అంట. ఫైట్ అన్ని బాగున్నాయి, అన్ని ఫైట్లు బాగున్నాయి, అన్ని కూడా చాలా బాగా తీస్తారు. నా తెలిసి ఫైట్ మాస్టర్ ఎవరో నేను పేర్లు చూడలేదు, కానీ ఫైట్ మాస్టర్కి మళ్ళీ ఈ సినిమా తర్వాత ఇంకా స్కోప్ ఉంటుంది. ఫైట్ మాస్టర్కి, డైరెక్టర్కి, విశ్వక్సేన్కి, అంజలికి, నేహాకి, తర్వాత ఆర్ఆర్ కొట్టే మ్యూజిక్ డైరెక్టర్కి, వీళ్ళందరికీ కూడా నెక్స్ట్ సినిమాకి ఇప్పుడే ఇమీడియట్గా అడ్వాన్సులు పడతాయి ఈ సినిమా చూసిన తర్వాత. అంత బాగా చేశారు. ఓకే.